Hello viewers, నేను డాక్టర్ తేజస్ ఫిజియోథెరపిస్ట్ని అండ్ వెల్కమ్ యూ ఆల్ టు మై ఛానల్ వన్ ఎక్సర్సైజ్ అండ్ టిప్. నేను ఈరోజు ఇంకొక కొత్త ఎక్సర్సైజ్ అండ్ కొత్త టిప్తో ఇవాళ ఎపిసోడ్లో మీ ముందుకు వచ్చేసాను. సో లేట్ చేయకుండా మనం ఎక్సర్సైజ్లోకి వెళ్ళిపోదాం. సో ఈరోజు మనం ప్రాక్టీస్ చేయబోయే ఎక్సర్సైజ్ పెక్టరాలిస్ మజిల్ ఎక్సర్సైజ్ అనమాట. అంటే చెస్ట్ మజిల్ ఎక్సర్సైజ్. ఓకే, సో ఈ చెస్ట్ మజిల్ని ఎలా ఎక్సర్సైజ్ చేయాలి, ఎలా దాన్ని స్ట్రెంగ్తన్ చేయాలనేది ఫస్ట్ స్ట్రెచెస్ నుంచి మనం స్టార్ట్ చేద్దాము. ఓకే, సో నేను ఫస్ట్ చూపిస్తాను. బేసిక్ స్ట్రెచ్ ఎలా ఉంటుందంటే జస్ట్ హోల్డ్ బోత్ ద హ్యాండ్స్ బ్యాక్. మీ తల వెనకాల, హెడ్ వెనకాల ఇలా పట్టుకొని జస్ట్ ఎక్స్పాండ్ యువర్ షోల్డర్స్ అండ్ ఎల్బోస్. ఇలా వెనక్కి ఎక్స్పాండ్ చేయాలి. సో అలా చేసినప్పుడు మీకు ఈ చెస్ట్ మజిల్ అనేది స్ట్రెచ్ అవుతుంది. ఓకే, ఇది చాలా మినిమంగా చాలా మైల్డ్గా ఉంటుంది స్ట్రెచ్. బట్ మంచిగా ఎఫెక్టివ్గా స్ట్రెచ్ అనేది ఉండాలంటే సో ఇండివిజువల్ సైడ్ మీరు స్ట్రెచ్ చేయాల్సింది ఉంటుంది. సో ఆ ఇండివిజువల్ సైడ్ అనేది స్ట్రెచ్ చేయాలంటే మనము ఒక వాల్ సపోర్ట్ అనేది తీసుకుందాము. ఓకే, సో వాల్ సపోర్ట్తో ఎలా చేయాలనేది ఇప్పుడు మనం నేర్చుకుందాం. ఓకే, ఫస్ట్ హోల్డ్ బోత్ ద హ్యాండ్స్ బ్యాక్. ఓకే, అండ్ నేను రైట్ సైడ్ నేను స్ట్రెచ్ చేస్తున్నాను కాబట్టి నా రైట్ ఎల్బో వాల్కి లీన్ అయ్యింది. సో హోల్డ్ బోత్ ద హ్యాండ్స్ బ్యాక్, రైట్ ఎల్బో లీన్ చేసి వన్ లెగ్ ఇన్ ఫ్రంట్. ఓకే, అండ్ జస్ట్ మూవ్ ఇలా, జస్ట్ లీన్ ఫ్రంట్ రిలాక్స్లీ. సో ఈ మసిల్ అనేది మీరు ఇంత హైట్ పెడితే కాదు, కొద్దిగా కిందకి పెట్టండి సో దట్ ఈ మజిల్ స్ట్రెచ్ అవుతుంది. ఓకే, సో కొద్దిగా ఈ డిస్టెన్స్ 90 degrees పెట్టండి. కరెక్ట్గా షోల్డర్ లెంత్లో ఇలా పెట్టి మీరు జస్ట్ అలా స్ట్రెచ్ చేస్తే ముందుకి అలా స్వే అవుతే మీకు ఈ మజిల్ స్ట్రెచ్ అవుతుంది. ఓకే, ఈచ్ సైడ్ మనం త్రీ టైమ్స్ మనం ఈ ఎపిసోడ్లో మనం ప్రాక్టీస్ చేద్దాము. బట్ రెగ్యులర్గా మీరు 5 రెపిటేషన్స్ అనేది చేస్తే చాలా చాలా హెల్దీ ప్రాక్టీసెస్గా ఉంటుంది. ఓకే, రైట్. సో రెడీ ఎవ్రీవన్. సో రైట్ సైడ్ మనం స్ట్రెచ్ చేద్దాం. ఓకే, 90 degrees షోల్డర్ పెడుతుందో చూసుకోండి. అండ్ లీన్ యువర్ రైట్ ఎల్బో. ఓకే, అండ్ వన్ లెగ్ ఫ్రంట్ అండ్ జస్ట్ move front a little. Hold the stretch 5 seconds. 1, 2, 3, 4, 5 and just relax. Okay, inkoka 2 times. Come on, just move front a little. 1, 2, 3, 4, 5 and relax. One more time. Okay, come on. 1, 2, 3, 4, 5. All right, relax. ఇప్పుడు ఐ హావ్ స్ట్రెచ్డ్ నా రైట్ చెస్ట్ని నేను స్ట్రెచ్ చేశాను. ఇప్పుడు లెఫ్ట్ స్ట్రెచ్ నేను బ్యాక్ సైడ్కి చూపిస్తాను. సో సేమ్ మీరు అలాగే ప్రాక్టీస్ చేయండి. రైట్ సైడ్ ఎలా చేశారో లెఫ్ట్ సైడ్ అలా ప్రాక్టీస్ చేయండి. ఓకే, రెడీ. మీ షోల్డర్ హైట్లో ఉందో చూసుకోండి. ఎల్బో జస్ట్ లీన్ అండ్ స్ట్రెచ్. 1, 2, 3, 4, 5. రిలాక్స్. Again. 1, 2, 3, 4, 5. Relax. One more time. 1, 2, 3, 4, 5. Relax. Alright. సో ఇండివిజువల్ సైడ్ స్ట్రెచ్ అనేది మనం చేసాం. ఇప్పుడు మనం ఫ్రీ ఎక్సర్సైజ్ ఎలా చేయాలి? ఫ్రీ ఎక్సర్సైజ్ చాలా సింపుల్ అండి. 2 చేతులు సేమ్ ఇప్పుడు ఎలా వెనకాల పెట్టారో అలా వెనకాల హోల్డ్ చేసుకొని. ఓకే, జస్ట్ మూవ్ బోత్ ద ఎల్బోస్ టుగెదర్ అండ్ స్ట్రెచ్. అంతే. సో 10 రెపిటేషన్స్ మనం ఈ ఎపిసోడ్లో చేద్దాం. సో 10 to 15 రెపిటేషన్స్ మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయొచ్చు. రెడీ ఎవ్రీ వన్ టుగెదర్.
1 2 3 4 5 6 7 8 9 10. ఆల్రైట్, ఇప్పుడు మీ చెస్ట్ మజిల్ అనేది ఫ్రీగా ఎక్సర్సైజ్ అనేది జరిగింది. బట్ స్ట్రెంథనింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. చెస్ట్ మజిల్కి, ఏ మజిల్కైనా స్ట్రెంథనింగ్ అనేది ఇంపార్టెంట్. బట్ చెస్ట్ మజిల్కి మామూలుగా అందరికీ తెలుసు పుషప్స్ చేస్తూ ఉంటారు, రైట్? సో పుషప్స్ అనేది చాలా అడ్వాన్స్డ్ పార్ట్ ఆఫ్ స్ట్రెంథనింగ్ అనమాట. బట్ ఇప్పుడు మనము ఒక బేసిక్ స్ట్రెంథనింగ్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఎవరైనా బిగినర్స్ ఉన్నారంటే ఈ బేసిక్ స్ట్రెంథనింగ్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. ఓకే, సో బేసిక్ స్ట్రెంథనింగ్ ఎలా చేయాలి? మామూలుగా వాల్ సపోర్ట్తోనే చేద్దాం. ఓకే, సో మీరు వాల్ నుంచి ఒక 1 లాంగ్ స్టెప్ వెనక్కి ఇలా నిల్చుకోండి. షోల్డర్ విడ్త్లో కాలు 2 ప్లేస్ చేసుకోండి. 2 చేతులు మీ షోల్డర్ విడ్త్లో పెట్టుకొని ఇలా వాల్ని హోల్డ్ చేసుకొని జస్ట్ మూవ్ ఫ్రంట్ అండ్ బ్యాక్. ఓకే, సో మూవ్ ఫ్రంట్ అండ్ బ్యాక్. సో ఇలా చేస్తే మీకు బేసిక్ లెవెల్లో మీకు బిగినర్స్కి మీ చెస్ట్ అనేది స్ట్రెంథన్ అవుతుంది. సో మళ్ళా ఆ ఇంక్లినేషన్ అనేది తగ్గించుకుంటూ వస్తే మీ చెస్ట్ స్ట్రెంత్ అనేది పెరుగుతూ వస్తుంది ఆ రెసిస్టెన్స్కి. ఓకే, సో ఇది చేద్దాము. అండ్ ఒక మీడియం రేంజ్ స్ట్రెంథనింగ్ కూడా మనం చేద్దాము. మీడియం రేంజ్ ఇంక్లినేషన్ కూడా చేద్దాము. సో ఇది ఒక 5 times, అదొక 5 times చేద్దాము. రెడీ? సో ఎవ్రీవన్, ఎవరైతే బిగినర్స్గా ఉన్నారో దీన్నే ఒక 10 times చేయండి. ఎవరైతే కొంచెం బిగినర్స్ నుంచి ఒక అమెచ్యూర్ లెవెల్కి వెళ్తున్నారో, ఇంకొంచెం అడ్వాన్స్ అవుతున్నారో వాళ్ళు ఒక మిడ్ రేంజ్ స్ట్రెంథనింగ్ కూడా చేయండి. ఓకే, సో అడ్వాన్స్గా ఉన్న వాళ్ళు డైరెక్ట్ పుషప్స్ అనేది చేసుకోవచ్చు. రెడీ? 5 times ఆఫ్ స్ట్రెంథనింగ్ చెస్ట్ మజిల్. రెడీ? 1 2 3 4 5. ఓకే, సో ఇది బిగినర్ లెవెల్ ఆఫ్ స్ట్రెంథనింగ్. ఇంకొంచెం అడ్వాన్స్ అవుతూ ఒక ఇంక్లైన్డ్ లెవెల్లో మనం స్ట్రెంథనింగ్ చేద్దాం. ఇలా ఏదన్నా ఒక మిడ్ రేంజ్ హైట్లో ఉన్న, అది మంచం కావచ్చు, లేకపోతే ఇంకేదైనా సపోర్ట్ కావచ్చు, అలా తీసుకొని మీ చేతులు 2 చెస్ట్ లెవెల్లో, మీ షోల్డర్స్ లెవెల్లో ప్లేస్ చేసి, మీ కాలు కూడా షోల్డర్ లెవెల్లో ప్లేస్ చేసి, అగైన్ సేమ్ గో డౌన్ అప్. 1 2 3 4 5. ఓకే, సో ఇంకొంచెం అడ్వాన్స్ అంటే కింద ప్రోన్ పొజిషన్లో రెగ్యులర్ పుషప్స్ ఎలా ఉంటుందో అలా మీరు పుషప్స్ అనేది మీరు ప్రాక్టీస్ చేయడం వరకు, మీరు ఈ లెవెల్ నుంచి ఆ లెవెల్ వరకు వెళ్ళే ఛాన్సెస్ అయితే చాలా ఉన్నాయి, రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటాయి. ఓకే, సో ఈ చెస్ట్ స్ట్రెంథనింగ్ ఎందుకు కావాలి అంటే, అప్పర్ బాడీ ఎప్పుడైతే మనకి స్ట్రెంథన్గా ఉంటుందో, స్ట్రాంగ్గా ఉంటుందో, అలాగే మనకి మన కోర్ అంటారు, మన యాబ్స్ అంటారు. సో అది కూడా స్ట్రెంథన్ కావడానికి అప్పర్ బాడీ నుంచి ఒక సపోర్ట్ అనేది దొరుకుతుంది. ఓకే, ఎవరైనా చేయొచ్చు, ఈ ఏజ్ ఆ ఏజ్ అనే తేడా ఏం లేదు ఈ ఎక్సర్సైజ్కి. సో ఎవరు చేసినా చాలా హెల్తీగా స్ట్రాంగ్గా ఉంటారు. ఓకే, అండ్ మన ఫిజిక్ కూడా బాగా మెయింటైన్ చేసుకోవచ్చు మనం చెస్ట్ పుషప్స్ అనేది మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటాయి. ఓకే, ఆల్ రైట్. సో ఇంకేంటి, సో లెట్స్ మూవ్ ఆన్ టు అవర్ టిప్స్ టైం. సో మనం లాస్ట్ ఎపిసోడ్ టిప్స్ టైంలో ఎంత ప్రోటీన్ ఇంటేక్ అనేది రోజు ఒక మనిషికి అవసరం అనేది మనం ఆ విషయం గురించి మాట్లాడుకున్నాము. సో ఈ ఎపిసోడ్లో మనము ప్రోటీన్ ఎలాంటి ఫుడ్ సోర్సెస్లో వస్తుంది అనే దాని గురించి మనం ఈరోజు కొన్ని విషయాలు తెలుసుకుందాం. సో నాన్ వెజిటేరియన్స్కి మనకి ఎగ్లో, చికెన్లో, రెడ్ మీట్లో, మళ్ళీ వచ్చేసి సీ ఫుడ్స్లో
వీటి అన్నిట్లో మనకి ప్రోటీన్ అనేది వస్తుంది అనమాట. అండ్ వెజిటేరియన్స్కి వచ్చేసరికి మనకి పన్నీర్, ఓకే, సో హంగ్ కర్డ్, మాజరెల్లా చీజ్, సోయా పన్నీర్ అంటారు, అంటే టోఫు అంటారు, మళ్ళీ మష్రూమ్స్. సో వీటిలో మనకి ప్రోటీన్ సోర్సెస్ అనేది చాలా హెల్దీగా మనకి దొరుకుతుంది అనమాట వెజిటేరియన్స్కి. మీరు అనుకోవచ్చు ఇంకా వెజిటేరియన్స్ వాళ్ళకి ఇంకా చాలా సోర్సెస్ నుంచి ప్రోటీన్స్ వస్తుంది కదా, దాల్, స్ప్రౌట్స్, వీటన్నిటి నుంచి అని. కానీ నేను మాట్లాడుతున్న ప్రోటీన్ సోర్సెస్ అనేది దాంట్లో కార్బోహైడ్రేట్స్ లేనివి, ఓకే. సో దాల్, స్ప్రౌట్స్ ఇలాంటి వాటిలో మీకు కార్బోహైడ్రేట్స్తో కలిసి ప్రోటీన్ అనేది వస్తుంది. బట్ నేను చెప్తున్న ఈ 5 డిఫరెంట్ వెరైటీస్ వెజ్ ప్రోటీన్స్లో కార్బోహైడ్రేట్స్ అనేది రావు. సో దే ఆర్ వెరీ వెరీ హెల్దీ అనమాట. సో ఇలాంటి ఫుడ్స్ మీరు చాలా ఎక్కువగా తీసుకుంటూ మీ ప్రోటీన్ అనేది బ్యాలెన్స్ చేయడం జరిగితే ఎప్పటికీ మీరు హెల్దీగా ప్రోటీన్ సఫిషియెంట్గా ఉంటారు. ఓకే, సో ఈ ఎపిసోడ్ మీకు నచ్చిందంటే లైక్ చేయండి, కమెంట్ చేయండి, మీ వాళ్ళకందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి, అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ మాత్రం ఖచ్చితంగా కొట్టమని చెప్పండి. సో మన అప్కమింగ్ ఎపిసోడ్స్ అనేది మీకు నోటిఫికేషన్లో వస్తూనే ఉంటుంది. సో మీరందరూ హెల్తీగా హ్యాపీగా ఉండాలి, అది నా కోరిక. సో టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. సీ ఇన్ నెక్స్ట్ ఎపిసోడ్.